ఇక్కడ నువ్వు మీరు సైడ్ రావాలన్నా పూర్తిగా అడ్డం వస్తా కన్న తల్లికి మంగళహారతులు గలగల గోదారి కదలి వస్తుంటే విలవిలా కృష్ణమ్మ పరుగులుడుతుంటే బంగారు పంటలే పండుతాయి వరహాల గమ్ములే దొల్లుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళహారతులు. ఆవిర్భావ దినోత్సవంగా మనం అందరం కలిసి ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జెండాను ఎగరవేస్తున్నాం. 1982 మార్చి 29వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు పార్టీని స్థాపించడం జరిగింది. అప్పుడు విశాలాంధ్రగా ఉన్నాం మనం, తెలంగాణ మనం కలిసి ఉండే సందర్భంలో ఆయన సెక్రటేరియట్లో మన ఎమ్మెల్యే హాస్టల్లో ఒక రూమ్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. పార్టీని ఏర్పాటు చేసి జెండాను పలాని గుర్తుగా పలాని రకంగా ఉండాలని, పచ్చదనాన్ని ఎప్పుడు మనమందరం ఆహ్వానిస్తాం కాబట్టి పసుపు పచ్చ జెండాను ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలు అయింది. 43 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యావత్ తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరూ పార్టీ పుట్టింది కాబట్టి మేమందరం పార్టీ మాకు టికెట్ ఇచ్చింది కాబట్టి మేమందరం ఎమ్మెల్యేలు అయినాం, చైర్మన్లు అయినాం, రకరకాల పదవుల్లో మండల ప్రెసిడెంట్ అయినారు, కౌన్సిలర్లు అయినారు, రకరకాల పదవులు పార్టీ వలన అయినాం. కాబట్టి మనం అందరము భక్తి విశ్వాసాలతో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఒక పండగలాగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మనకు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మనం అందరం ఇక్కడ ఈ పండుగలాగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దానికి వచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాం. అందరికీ నమస్కారం. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.